అసలు సిబిడిసి అంటే ఏంటి? సిబిడిసి అంటే డిజిటల్ రూపాయి. అంటే మన ఫిజికల్ కరెన్సీ నోట్లకే డిజిటల్ రూపం అన్నమాట. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సో సిబిడిసి అంటే అది. దీన్ని ఎవరు జారీ చేస్తారు? ఇది నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిద్ది. ఇది లీగల్, అంటే దీన్ని ఎవరైనా చెల్లింపుల కోసం అంగీకరించాల్సిందే. ఇది ఎలా పనిచేసిద్ది? ఇది మీ బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ లాంటిది కాదు. ఇది ఒక డిజిటల్ వాలెట్ లో టోకెన్ల రూపంలో ఉంటుంది. మీరు నగదును జేబులో పెట్టుకున్నట్టే గమనించండి. దీన్ని ఎప్పుడైనా బ్యాంక్ డిపాజిట్లుగా మార్చుకోవచ్చు. అంటే మీ వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ లోకి డిపాజిట్ చేసుకోవచ్చు. యూపీఐకి దీనికి ఉన్న తేడా ఏంటి? యూపీఐ అనేది ఒక పేమెంట్ పద్ధతి మాత్రమే, కానీ సిబిడిసి అనేది స్వయంగా ఒక కరెన్సీ. సో ఈ సిబిడిసి విస్తరణలో భాగంగా అంటే డిజిటల్ రూపాయిని 2 రకాలుగా వర్గీకరించారు: రిటైల్ అండ్ హోల్సేల్. ఈ 2 రంగాల్లో భారీగా విస్తరించున్నారు. వీటికి రిటైల్ కరెన్సీ, హోల్సేల్ కరెన్సీ అని 2 రకాలుగా వీటిని వర్గీకరించి మార్కెట్లోకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయనుంది. సో ఇది కేవలం దేశీయంగానే కాకుండా, అంటే మన దేశంలోనే కాకుండా క్రాస్ బోర్డర్ పేమెంట్, అంటే వేరే దేశాల్లో కూడా మనం పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసే సదుపాయం ఉంటుంది. ఆన్లైన్ లావాదేవీలు, ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా డిజిటల్ రూపాయి ద్వారా పేమెంట్స్ చేసే సౌకర్యాన్ని పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని చోట్ల పరీక్షించారు. సిబిడిసి అంటే ఇది ప్రస్తుతం మనం వాడుతున్న యూపీఐ లాంటిదే. దీనికి ఇంటర్నెట్ కావాలి, కానీ ఈ డిజిటల్ వాలెట్ కి మనం ఒకరి నుంచి మరొకరికి పంపించడానికి డేటా కనెక్షన్ అవసరం లేదు, అంటే ఇంటర్నెట్ అవసరం లేదు. ఇది ఆఫ్లైన్ లో కూడా పనిచేస్తుంది. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్ అసలు లేకపోయినా డబ్బులు పంపే సౌకర్యం ఈ సిబిడిసికి ఉంది. ఇది ఎలా పనిచేసిద్ది? ఇది బ్లూటూత్ లేదా ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సాంకేతికత ద్వారా పనిచేసిద్ది. సో ఎక్కడ ఉపయోగపడింది? ఇంటర్నెట్ సరిగ్గా లేని పల్లెటూళ్ళలో, అడవి ప్రాంతాల్లో లేదా బేస్మెంట్ పార్కింగ్ లో కూడా ఈ డిజిటల్ రూపాయిని స్కాన్ చేసి లేదా ఫోన్లను దగ్గరగా పెట్టి పేమెంట్ చేయొచ్చు. సో ఈ సిబిడిసి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? డైరెక్ట్ కరెన్సీ. యూపీఐలో మనం డబ్బులు పంపినప్పుడు మీ బ్యాంకు నుండి అవతల వ్యక్తి బ్యాంక్ సర్వర్ కి మెసేజ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి. కానీ సిబిడిసిలో సర్వర్తో పని లేదు. మీ ఫోన్ నుండి నేరుగా అవతల వ్యక్తి ఫోన్ కి నోట్లు వెళ్ళిపోతాయి. అంటే మధ్యలో బ్యాంక్ సర్వర్ డౌన్ అయినా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వదు. ఓకే. నకిలీ నోట్ల భయం ఉండదు. ఇది డిజిటల్ కోడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని నకిలీ చేయడం అసాధ్యం. ప్రభుత్వానికి ఖర్చు తక్కువ. అసలు నోట్లను ప్రింట్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి, పాత నోట్లను ధ్వంసం చేయడానికి ప్రభుత్వానికి ఏటా 1000 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఈ డిజిటల్ రూపాయి వల్ల ఈ ఖర్చు తగ్గిపోద్ది. 0 ఒక విధంగా చెప్పాలంటే. సో కొన్ని లావాదేవీలను ఇది డిస్ప్లే చేయదు. ముఖ్యంగా పెద్ద లావాదేవీలు అయితే, పెద్ద అమౌంట్లు అయితే ఇది మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో చూపించింది. చిన్న అమౌంట్లు అయితే చూపించదు. సవాళ్ళు, నష్టాలు ఏంటంటే వడ్డీ రాదు. మీ సేవింగ్ అకౌంట్ లో డబ్బు ఉంటే బ్యాంక్ వడ్డీ ఇచ్చింది, కానీ ఈ సిబిడిసి అనేది మీ జేబులో ఉన్న నగదుతో సమానం కాబట్టి వ్యాలెట్ లో ఎంత డబ్బు ఉన్నా దానికి వడ్డీ రాదు. నెక్స్ట్ సైబర్ భద్రత. అంటే ఫోన్ హ్యాక్ అయింది అనుకోండి, డిజిటల్ వ్యాలెట్ పాస్వర్డ్ ఎవరైనా దొంగిలిస్తే డబ్బు పోయే ప్రమాదం ఉంది. సో దీనికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఇది. నెక్స్ట్ వన్, డిజిటల్ వాళ్ళు ఏదైనా స్మార్ట్ ఫోన్ వాడడం రాని వారికి కానీ, సాంకేతికతపై అవగాహన లేని వారికి కానీ ఇది మొదట కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సో నెక్స్ట్ వన్, ట్రాకింగ్. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినప్పుడు ప్రభుత్వం ప్రతి పైసాను ట్రాక్ చేయగలిగింది కాబట్టి దీనివల్ల ప్రైవసీ పూర్తిగా ఉండదు. సో ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇది క్రిప్టో కరెన్సీ కాదు, దీనికి ఆర్బీఐ గ్యారంటీ ఉంటుంది. సో మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇవి 2 రకాలుగా వీటిని వర్గీకరించారని చెప్పుకున్నాం. ఒకటి సామాన్యుల కోసం, రెండోది పెద్ద పెద్ద కంపెనీలు, బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీల కోసం. సో సామాన్యుల కోసం వర్గీకరించిందేమో రిటైల్ సిబిడిసి, పెద్ద పెద్ద లావాదేవీలు చేసే బ్యాంకులకి, కంపెనీలకి వాటికి కేటాయించిందేమో హోల్సేల్ సిబిడిసి. సో ప్రస్తుతం మనం వాడుతున్న ఎస్బీఐ, ఎఫ్సి లేదా ఐసిఐసిఐ వంటి బ్యాంకు యాప్స్ ద్వారానే ఈ డిజిటల్ రూపీ వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే వాడడం మొదలెట్టవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ సిబిడిసి అంటే నేను వివరం ఇచ్చాను అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ కి నేను సమాధానం ఇవ్వగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ do subscribe to my YouTube channel. For more updates, keep watching. Thank you.